ఆగి పిలిచి అడిగే ప్రేమ. ప్రియమైన సహోదర సహోదరిలారా, మనమందరం జీవితమనే ఈ ప్రయాణంలో ముందుకు పరుగులు తీస్తూ ఉంటాం. ఒక్కోసారి మన కష్టాలు, మన సమస్యలు మనల్ని ఇతరుల దృష్టిక్కూడా రానివ్వకుండా చేస్తాయి. మన అవసరాలు ఎవరికీ పట్టనట్లుగా అనిపిస్తాయి. కాని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఒక్కసారి మన కళ్ల ముందు ఊహించుకుందాం. ఇక్కడ ఒక జనసమూహం ఉంది. ఆ గుంపు ముందు ఒక గొప్ప వ్యక్తి, బోధకుడు, దేవుని కుమారుడు నడుస్తున్నాడు. ఆయన పేరు యేసు. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ, సందేశాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ సందడిలో గుంపు అంచున కేవలం గోడకు తగిలించబడిన దీపాల్లాగా నిస్సత్తువగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి బాధ లోకానికి అదృశ్యం. వారి అరుపులు ఆ జనసందోహంలో వినిపించడం లేదు. కాని ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ముందుకు సాగిపోతున్న ఆ గొప్ప వ్యక్తి ఒక్కసారిగా ఏం చేశారో తెలుసా? 1 ఆగిపోయారు. ఆయన తన పరుగును, తన ముఖ్యమైన పనిని ఆపి అక్కడ నిలబడ్డారు. లోకం దృష్టికి పనికిరాని వారికోసం, అవసరంలో ఉన్నవారికోసం ఆయన ఆగిపోయారు. ఈ సంఘటన మనకు ఏం చెబుతుందంటే, మీరు ఎంత పెద్ద గుంపులో ఉన్నా, మీరు ఎంత అల్పులని భావించినా, మీ కష్టం ఎంత చిన్నదని లోకం కొట్టిపారేసినా ఆయన మిమ్మల్ని చూసి ఆగుతారు. 2 పిలిచారు. ఆయన నిస్సత్తువుగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను తమ వద్దకు పిలిచారు. జనసమూహంలో ఎవరూ పట్టించుకోని ఆ వ్యక్తులను ఆయన ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచినట్లుగా తన దయతో వారిని తన దగ్గరకు రమ్మని ఆహ్వానించారు. మనం ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆయన ప్రేమ గొంతు మనల్ని తన వైపుకు పిలుస్తుంది. 3 అడిగారు. చివరిగా ఆయన ఆ ఇద్దరిని చూసి ఒక ప్రేమపూర్వకమైన ప్రశ్న అడిగారు. నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా, ఇది ఎంత గొప్ప ప్రశ్న! సర్వశక్తిమంతుడైన వ్యక్తి, మన స్థితిని మార్చగలిగిన వ్యక్తి మనకు ఏం కావాలో అడుగుతున్నారు. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, అది మనకు లభించిన ఒక అవకాశం. ఈ సన్నివేశం యొక్క సారాంశం ఏమిటి? ప్రియమైనవార్లారా, ఆ ఇద్దరు వ్యక్తుల స్థానంలో మనమున్నాం. మన జీవితంలో సమస్యలున్నప్పుడు, మనం భారం మోస్తున్నప్పుడు యేసు మన దగ్గరకు వచ్చి, తన పరుగును ఆపి మనల్ని తన దయతో పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడుగుతారు. ఈరోజు ఆయన ప్రశ్న మీ హృదయాన్ని తాకనివ్వండి. మీరు ఆయనను ఏమి అడగాలని కోరుకుంటున్నారు? మీ భారాన్ని తొలగించమని అడుగుతారా? మీ నిస్సత్తువను మార్చమని అడుగుతారా? నిలబడినా, పిలిచినా, అడిగిన ఆ ప్రేమకు మీ జవాబేమిటి? ఆయన్ని అడగండి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు.